హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనమైతే ఒకటి కొత్త మూవీది సాంగ్ అయితే వచ్చింది అనమాట. Yes. సినిమా పేరు వచ్చేసి వీరభద్రుడు. ఇది తమిళ్ ఏదో ఉన్నది టైటిల్, కాళియో ఏదో ఉండే, అంతే కదా, కాళియా కాకానా ఏదో సంథింగ్ ఉండే. వీరభద్రుడు తమిళ్ కూడా తమిళ్ మూవీ. సో ఇది కరుపు అని లైక్ మనకి అప్పుడు స్టార్టింగ్ లో ఏదో మనం గ్లిమ్స్ కి రియాక్షన్ ఇచ్చినాము, అనౌన్స్మెంట్ అదే పెట్టేస్తే అయిపోతుండే. అంటే ఏమో, అంటే మనం కరుపు అంటే మనం అప్పుడు తెలుగులో ఏందబ్బా ఇది అని అనుకున్నాం కదా. ఏమో నాకు అదే టైటిల్ మంచిగా అనిపించింది. కానీ ఏంటంటే మళ్ళా కరుపు అది మళ్ళా తెలుగు అంటే లైక్ తమిళ వాళ్ళ కింద కమెంట్ చేసినారు అనమాట. అది ఒక దేవుడు, లైక్ ఆ దేవుని పేరు పెట్టినారు అని చెప్పి, లైక్ ఏమంటాం అప్పటికి ఇట్లా ఉంటే చూడండి. ఇప్పుడు మనకి ఎల్లమ్మ అట్లా విలేజ్ దేవుడు ఎల్లమ్మ అట్లా ఉంటది కదా. సో అక్కడ వాళ్ళకి ఇట్లా కరుపు అని లైక్ ఒక స్వామి, ఒక దేవుడు. సో ఆ మూవీ అయితే పెట్టినారు. అండ్ ఇప్పుడైతే ఆ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చింది, గాడ్ మోడ్ అని. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన సాయి అభ్యంకర్. నీకు తెలిసిందే, రీసెంట్ గా అసలు సాయి అభ్యంకర్ మొన్న డూడ్ నుండి అన్ని హిట్లే. రీసెంట్ గా అది పాజమలే ఏదో సాంగ్ వచ్చిండే, దాంట్లో కూడా ఆశా కూడా చాలా రోజులైంది వచ్చి. రీసెంట్ గా అది కయడులో ఎవరితో సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఏమంటారు, పాజమలే అనే ఏదో ఉంటది. అట్లనే అది కూడా అన్ని హిట్ అయిపోయినాయి. ఇక గట్టిగా నడుస్తుంది. ఈయన ఇంకా ఏజ్ ఎంత తెలుసా, జస్ట్ 21 years. 21 years కి ఇప్పటికి అన్ని రీల్స్ లా హిట్ అయిపోయింది కదా సాంగ్. అన్ని కదా అనవద్దని అనుకుంటా. సో ఇప్పుడైతే కరుపు మన తెలుగులో వీరభద్రుడు. సో సినిమా మనమైతే సాంగ్ వచ్చింది, సాంగ్ చూద్దాము. గాడ్ మోడ్ అంటే నాకు తెలిసి ఫుల్ తీన్మార్ ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే తీన్మార్ ఎట్లా కొడతాడో చూడాలని ఉన్నది. అంటే మెలడీ కొట్టిండు ఇప్పుడు మంచిగా, కానీ తీన్మార్ ఒక్కసారి. అండ్ అసలు మెయిన్ అసలు చెప్పనే లేదు, సూర్య ఫస్ట్ నుంచి చెప్పడమే మర్చిపోయినా. సో సూర్య సినిమా. సో లెట్స్ గో, లెట్స్ సీ. త్రిష కూడా ఉన్నది. తెలుగులో పెట్టిన పాట. గోల్కొండ బోనాలంట. సూర్య బాలాజీ. సూర్య కూడా అసలు లుక్స్ మస్తున్నాయి కదా. ఇట్లా స్వామి గెటప్ లో కూడా నాకు పాత సూర్య కనిపిస్తుండే కొంచెం కదా. సెట్ అయ్యి నా కలద్దాలు బ్లాక్ 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 మొత్తం. నాకు లుక్స్ ఎప్పుడు 24, సికందర్ అట్లాంటి మూవీస్ మంచిగా. బాబా భద్రస్వామి ఆ కత్తి అసలు ఆ లుక్. బాబా సెట్ కూడా అసలు ఎంతమంది. తెలుగులో పాడినా కానీ తమిళ లెక్కనే అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా, మళ్ళీ లిరిక్స్ చదువుతుంటే అప్పుడు అర్థమవుతుంది. మీకు చెప్తాను.
కాలభైరవ సింగర్ అయినా కానీ నాకు తమిళ్లోనే అనిపిస్తుంది ఎందుకో మరి. రప్పిద్దామా ఏం లేదు. అదే మ్యూజిక్ కొట్టేయడం మంచిగా. ఫీస్ట్ బై టీమ్ ఆర్జే బాలాజీ. సో ఆర్జే బాలాజీ మనకి యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్. అదే అంటే యాక్టింగ్ కూడా చేసిండు. 14/5/26 14th మేక్ అయితే వస్తుందంట మూవీ. నాకు కానీ పాట తెలుగు విన్నా అని తమిళ విన్నట్టే అనిపిస్తుంది. అంటే దాంట్లో కొన్ని ఏమో లిరిక్స్ అట్లా రాసిండా, మరి ఆ స్లాంగ్ అదే వస్తుంది. అది చెప్పాలా అంటే అది ఎట్లా అనిపిస్తుంది తెలుసా, మీరు ఆ సినిమా అదేం సినిమా ఓం భీమ్ బోస్ లా నీ మలయాళం దయ్యం అనగానే మలయాళం నీకు తెలుసు అనుకుంటా స్లాంగ్ చేంజ్ చేశాడు చూడు, అట్లా తమిళ స్లాంగ్ లోనే కాకపోతే తెలుగు లిరిక్స్ వాడుతున్నట్టు ఉన్నది. అదే అంటే ఇంకా కొంచెం తెలంగాణ లిరిక్స్ కూడా ఉన్నాయి దాంట్లో, గోల్కొండ బోనాలు అది. అంటే కొన్ని డిఫరెంట్ ఉంటాయి డైలెక్ట్. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా కొన్ని రాలేదేమో. సో అది అండ్ మనకైతే మంచిగా అంటే సాంగ్ ఆఫ్ కోర్స్ బాగానే ఉంటది. ఇంకా సాయి అభ్యంకర్ మ్యూజిక్ అయితే దీనిలో కూడా ఇచ్చి పడేసింది బాగానే. సూర్యకి ఈ మధ్యలో అంటే లైక్ హిట్ పడలేదు, థియేట్రికల్ హిట్ ప్రాపర్. రెట్రో బిస్కెట్ అయింది, కంగువా బిస్కెట్ రెట్రో బాగానే ఉండే కానీ నడవలేదు ఎక్కువ థియేటర్. లాస్ట్ కి కొంచెం అదేదో కామన్ అయిపోయినట్టు అనిపించింది. కంగువా ఫ్లాప్ అంటే ఓటీటీలో మొన్న రిలీజ్ అయింది సురారాయ్ పొత్తును హిట్ అయింది, అన్ని హిట్ అయింది. తర్వాత మళ్ళీ దీంట్లో వచ్చేసరికి దీంట్లో హిట్ కాలేదు, థియేటర్ లో అప్పటి నుండి. సో లెట్స్ సీ మరి ఇప్పుడు 2 మూవీస్ వస్తున్నాయి సూర్య కూడా, ఇంకోటి మమితా బైజుతోనే ఆ మూవీ కూడా వస్తుంది. అసలు అప్పట్లో నేనైతే రెట్రో సూపర్ ఉంటది అని అనుకున్నా, కానీ కంగువా కూడా కాలేదు. నిజంగా కంగువా అసలు అనౌన్స్మెంట్ అప్పటి నుండే నాకు క్రేజీ అనిపించింది. సాంగ్స్ కూడా అని హిట్ గా అసలు, కానీ సినిమా చాలా సౌండ్ రీసౌండ్ వచ్చింది అన్నమాట సినిమా అంతా. ఓటీటీలో కూడా చూడబుద్ధి కాలేదు అసలు సగం చూసినాక మళ్ళీ. లెట్స్ సీ అండ్ ఇప్పుడు ఇది మరి ఎట్లుంటుందో, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ హిట్ అవుతా అని అనుకుంటున్నాం. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ సాంగ్. సో మీకు ఎట్లా ఎంతో మీరైతే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో అనుకున్న లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద వీడియో. అప్పటికైతే బై బై.